31 మంది ఎంపీ అభ్యర్థులకు పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయి రెడ్డిని నెల్లూరుకు ఎంపిక చేసి ఏరి కోరి ప్రకటించారు అంటే నెల్లూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో అర్థం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు. ఆయన ఆదారు ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తి విజయసాయి రెడ్డి అని, ఆయన ఎంపీ అభ్యర్థిగా రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఎంతో సీనియర్ నాయకులు ఆదారు ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటం అభినందనీయమని, అలాగే నాలాంటి వారు గతంలో టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా తనకు సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించాలని, అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రజలకు దగ్గరగా ఉండడానికి, సేవ చేయడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే ఈ రోజు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రావడం మన అందరూ అదృష్టంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నెల్లూరు పార్లమెంటులో ఏమా హేమీలు మన అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఆత్మకూరు విక్రమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ విధంగా మన కావల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కందుకూరులో మన మహీధర్ రెడ్డి గారు, మళ్ళీ మధుసూదన్ యాదవ్ గారు, ఈ విధంగా మేకపాటి కుటుంబం నుంచి ఉదయగిరి నుంచి ఈరోజు ఏమా హెమీలు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా మన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడినారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి నెల్లూరు పార్లమెంటు స్థానంలో మన ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారు, ఈరోజు ఆయన స్థానం మన అందరికీ కూడా తెలుసు. అటువంటి వారిని ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకోపోవడానికి ఆయన మనకి ఈరోజు కానుకగా మన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. కాబట్టి ఆయన్ని గెలిపించుకోవడం అనేది, మనల్ని గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వడం అనేది ఆయన సొంతంగా పెట్టినటువంటి అభ్యర్థి మనం గమనించాలి. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వాసైన 31 మందికి ఇప్పటికే మంచి స్థానంలో ఉన్నా కూడా, మళ్ళీ ఇంకా 4.5 సంవత్సరం ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా మన నెల్లూరు జిల్లాకి సేవ చేయడానికి ఈరోజు రావడం జరిగిందని తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరి గురించి వివిధ పార్టీల నుంచి ఎంతోమంది, నేను కూడా గతంలో 2019లో మీ అందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసి వచ్చాను. కానీ అదేవిధంగా నాతో పాటు కానీ ఆ పార్టీ వేరే పార్టీల నుంచి కానీ ఈరోజు ఎంతోమంది మన పార్టీకి, మన నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆకర్షించబడి ఈ పార్టీకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా దయ ఉంచి మనం సమన్వయం చేసుకొని రేపు గెలిపే లక్ష్యంగా మనం ఈరోజు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే చూసాం, కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళందరూ కూడా ఎవరో చెప్తా ఉన్నారు. నిన్న కూడా చూసాం బీసీ డిక్లరేషన్ అంట. బీసీ డిక్లరేషన్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి బీసీలకు చేసేటువంటి ఎటువంటి లేదు. అటువంటిది బీసీ డిక్లరేషన్ అని చెప్పి పెట్టి ఈరోజు ఉదాహరణ చూడండి, నేను ఒక బీసీ అభ్యర్థిని, మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక న్యాయంలో భాగంగా 9 మంది పెద్దల సభకి, రాజ్యసభకి మన పార్టీ నుంచి 4 సంవత్సరాలు 10 నెలలు పోతే 4 బీసీని రాజ్యసభకి పంపించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేకాదు ఎస్సీని ఎవరు కూడా రాజ్యసభ పంపించినటువంటి స్వతంత్ర భారత చరిత్రలో లేకపోతే మనకు సామాజిక న్యాయంలో భాగంగా గొల్లపల్లి మన బాబురావు గారిని, ఒక ఎస్సీని ఈరోజు పెద్దల సభ పంపించినటువంటి ఒక సామాజిక న్యాయం కలిగినటువంటి పార్టీ మన పార్టీ. ఆ విధంగా మహిళా సాధికారత కానీ, అదేవిధంగా రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి సమాజంలో మన వర్గాలకి, ఈ అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీకి కానీ పెద్దపేట ఇస్తున్నటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకు కూడా సవినయంగా తెలియజేసుకున్నాం. కాబట్టి మన మధ్యలో చిన్నవి ఉంటాయి, చిన్నవి ఉన్నా కూడా మనం వాటిని సరి చేసుకొని ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు జంట శాసనసభ్యులు అంటుంటాం, మన
అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సమన్వయంతో ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి రూరల్ నెల్లూరు టౌను ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వంలో క్యాడర్కి అంతా కూడా ఖచ్చితంగా కష్టపడే వాళ్ళ గుర్తింపు ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి పార్టీలో పదవులు కానీ లేకుంటే గవర్నమెంట్లో పదవులు కానీ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు అండగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఎవరికి ఏ డోకా లేకుండా కూడా జరగద్ది. ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి ఒక సమన్వయంతో ఒక బ్యాలెన్స్ చేసుకొని మనం పనిచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తేవాల్సినటువంటి మనం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటారు మీరందరూ కూడా పార్టీకి ఏ విధమైనటువంటి అన్యాయం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికి ఛాలెంజింగ్గా మనం తీసుకొని ఈరోజు అత్యధిక మెజారిటీ నెల్లూరు టౌన్లో కానీ నెల్లూరు రూరల్లో కానీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు విజయసాయి రెడ్డి గారు అభ్యర్థి అంటే ఈరోజు నెల్లూరుకి అభివృద్ధికి బాటలు వేసేటువంటి అవకాశాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అటువంటి పెద్దల్ని మన అందరం కూడా ఆశీర్వదించి జగనన్నకి మనం కానుకిచ్చి మన ప్రభుత్వాన్ని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన అందరూ కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ మనం చూసాం. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి టీడీపీలో, ప్రతి చిన్నదానికి పెద్దదానికి కమిటీలో రకరకాలైనటువంటి అక్రమాలకు తావుండి ఈరోజు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి మన నాయకుల యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి ఈరోజు సంక్షేమ కార్యక్రమం చేరవేసినటువంటి ప్రభుత్వం కావాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా తన అనుకూలంలో మాత్రమే సంక్షేమం అందజేసినటువంటి సామాజిక న్యాయం కలగజేసినటువంటి పార్టీ కావాలా అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గమనించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలతో మా అందరి యొక్క కృషితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఆయన్ని శాసనసభ్యులుగా, అదేవిధంగా నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన సపోర్ట్ మిన్నగా ఉంది. ఆయన నరసారా పెట్టకపోతే నిజంగా అక్కడ ఆశ్చర్యపోతున్నారు. పల్నాడు సింహాలే అక్కడ పెద్ద అనుకుంటే నెల్లూరు సింహపురి సింహం ఇంకా బ్రహ్మాండమైనటువంటి మంచి పేరు తెచ్చినటువంటి మన అనిల్ కుమార్ యాదవ్ సోదరులు ఆయన యొక్క పూర్తి అండదండలు మన పార్టీకి కానీ ఆయన సహాయ సహకారాలు మన విజయసాయి రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నాయని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ మన ఆత్మీయ సమావేశం హాజరైనటువంటి కార్యకర్తలందరూ కూడా వేదికలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ